ప్రపంచం యావత్తు విశ్వమంతా ఎట్లా ఉంటుందో విరాట్ స్వరూపంలో చెప్పాడు. విరాట్ స్వరూపం ఎందుకు చెప్పాడు అది అని అంటే విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయంలో చెప్తాడనమాట. తన స్వరూపం ఏ విధంగా ఉంటుందో 10వ అధ్యాయంలో చూపించి విభూతినంతా చెప్పిన తర్వాత తన రూపాన్ని అర్జునుడికి సందర్శించేలా చేశాడు. ఆ స్వరూపాన్ని చూడడం అంత సులభమా? మన మామూలు మానవ కళ్ళు చూస్తాయి, అసలు నా నేత్రాలు చూడడానికి ఏమి మనకి దూరంగా ఉన్న వస్తువులే కనపడవు. అటువంటిది విశ్వరూప సందర్శనం ఎన్ని సూర్యుల కోటి సూర్య సమప్రభుడై ఆయన వెలుగుతుంటే అర్జునుడికి దివ్య దృష్టిని అందించి ఈ విరాట్ స్వరూపాన్ని చూపించాడు కృష్ణుడు. ఏమనుకుంటున్నావు అర్జున, ఈ నువ్వు కృష్ణుడివి, నేను నారాయణుడు, నువ్వు అర్జునుడివి, నరరూపంలో వచ్చిన వాడివి. మన ఇద్దరము కలిసి ధర్మస్థాపన చేయాలి. ధర్మ సంస్థాపనార్థం మనం వచ్చాం కాబట్టి ధర్మాన్ని నిలబెట్టాలి. ఆ ధర్మానికే మనము ధర్మానువర్తే మనం వెలగాలి. ఆ ధర్మం మీ వద్ద ఉంది కాబట్టి నేను మీ దగ్గర ఉండి ఈ ధర్మ నిరతిని ధర్మస్థితిని అందరిలో కలిగించేలా చేయాలని చూస్తున్నాను. కౌరవులకి ఇంకా యుద్ధం వల్ల ఏమవుతుంది? కౌరవ నాశనము తప్పదు, అది జరిగి తీరుతుంది. అయినా నువ్వు అనుకుంటున్నావో, నువ్వు చేస్తున్నావు యుద్ధం అనుకుంటున్నావో, నీ ధర్మము నీతో చేయిస్తోంది తప్ప నువ్వేమి చేయట్లేదు. ఈ దేహం ఇవాళ ఉంటుంది రేపు పోతుందయ్యా అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అది ఏ విధంగా చెప్పాడో చూద్దాం ఒకసారి. చూడండి, ఈ జగత్తంతా కూడా పరమాత్మ స్వరూపమే ముందు మనం గ్రహించాలి. అంతా మొత్తం కూడా అంత సర్వం బ్రహ్మమయం అని తెలుసుకున్నాం కదా, అంతా భగవన్మయమే, ఆ పరమాత్ముడే, అంత భగవంతుడే ఆ విధంగా ఉన్నాడని గ్రహించాలి. ఎప్పుడైతే ఇది మనం తెలుసుకుంటామో భగవంతుడి విరాట్ స్వరూప దర్శనాన్ని మనం పొందగలుగుతాం. అంతటా ఉన్నది అతనైనప్పుడు నేను తప్పు చేయడానికి అవకాశమే లేదు. నా తప్పు చేయించేటువంటి నా బుద్ధిని, ఆ వక్ర బుద్ధిని నన్ను పక్కకి జరిపించవయ్యా అని మనం భగవంతుడికి నమస్కారం చేసుకొని ఏదైనా ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని, మంచి సంకల్పాన్ని నెరవేరేలా చేయడానికి నమస్కారం చేసి ముందుకు సాగాలి. ఒడిదుడుకులు ప్రతి చోట ఉంటాయి. హనుమంతుడికి ఉన్నాయి, కృష్ణ పరమాత్మకే ఉన్నాయి, అందరికీ ఉంటాయి, మనకి ఉండవా, మనకి ఉంటాయి. ఉన్నా కూడా వాటిని ఎదుర్కొంటే శక్తిని మనం పొందుతాం అనమాట. ధైర్యాన్ని మనం తెలుసుకోగలుగుతాము. దిగజారిపోకుండా క్షుద్రం హృదయ దౌర్బల్యం అని చెప్పాడు సాంఖ్యయోగంలో. అటువంటిది ఏమీ లేకుండా స్థిరచిత్తులై ధర్మాన్ని వర్తింపజేసేందుకు ధర్మ వర్తనం కోసమని అర్జునుడు యుద్ధానికి స్థిరచిత్తుడై ముందుకు రావాలని ఆ భక్తిని ఏ విధంగా అందులో కలిగించాలో విరాట్ స్వరూప దర్శనం ద్వారా మనకి అర్జునుడు పొందాడు. అది చూసేసరికి ఇంకా ఏమైంది, ఆ భగవంతుడే నా వెంట ఉంటే అన్న ఒక భావన అప్పుడు ఆ క్షణంలో కలిగింది. మాయాస్వరూపం అంతా కదా, మరి జగత్తంతా మాయాస్వరూపమైన భౌతికమంతా. మళ్ళీ మామూలుగా అవుతాడు, యుద్ధానికి కృతకృత్యుడు అవుతాడు. ఎప్పుడు జ్ఞాన విజ్ఞానం కూడా చెప్తాను అది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమింది, అర్జునుడు విశ్వరూప దర్శనయోగం చేసుకున్నాడు. భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు. ధృతరాష్ట్రుడు అంతవాడైనా కూడా తన రాజ్యం కోసం కొడుకుడు దుర్యోధనుడు చేశాడే, కానీ అతనిలో కూడా భక్తితత్వం ఉంది. తెలుసు అతనికి పరమాత్ముడు ఉన్నాడని తెలుసు, పరమాత్మ ద్వారా జరుగుతున్నాయని తెలిసినా కూడా ఆ క్షణాన్ని ఆ మాయామోహ ఆవేశం చేత దుర్యోధనుడితో అన్ని వికల్పమైనటువంటి యుద్ధ సంకల్పాన్ని చేయిస్తాడు. అతనికి కూడా మయసభలో అది మాయాసభ శ్రీకృష్ణ సందర్శన ఇదేంది కదా, మా రాయబారం అయింది కదా, కృష్ణుడు వస్తాడు పాండవులకి కౌరవులకి రాయబారం చేయించాలని. ఆ సమయంలో చెప్పాడు కదా, ఏమని అంటాడు, ధర్మ నిరతి కోసం ఉన్నాను అక్కడ, మీరు ధర్మానువర్తులైతే ఇప్పటికైనా కూడా మీరు వారికి 5 ఊళ్ళని ఇచ్చేసి వదిలేమని చెప్తాడు. ఇప్పటికైనా సూదిమన ఓపెనంత ఇవ్వని అంటాడు దుర్యోధనుడు. దౌర్భాగ్య స్థితిలో ఉంటాడు పాపం, అదృష్టహీనుడు. చేసుకున్న పని అన్నమాట. భగవంతుడు ఎప్పుడు మంచి చెప్పడు, చెడు చెప్పడు, చెయ్యడు, అవి చూస్తూ ఉంటాడు. నిమిత్ర మాత్రం భవ